చూద్దామండి. శ్రీలేఖ కర్నూలు నుంచి రాస్తున్నారు. కనుమ నాడు మంచి పనులు ప్రయాణాలు చేయకూడదని అంటారు, నిజమేనా? తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మంచి పనులు చేయకూడదు అని ఎక్కడా లేదమ్మాయి. ప్రయాణాలు చేయకూడదు అని మాత్రమే సంప్రదాయంలో చెప్పుకుంటాం మనం. ప్రత్యేకించి ఈ కనుమ పండుగ రోజునాడు కనుమ నాడు మినుము తినాలి అని ఒక సామెత ఉంది. గత 3 రోజులుగా అంటే భోగి పండుగ కంటే పూర్వం ముందు రోజు నుంచి కూడా ఇంట్లో ప్రారంభం చేశాం. చక్కగా బియ్యం పిండితో చేసిన అనేక పదార్థాలను హాయిగా భోజనం చేస్తూ అల్లుళ్ళు, చుట్టాలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఒక్కటి తిన్నామా. కలియగూర అంటారు, చిక్కుడుగాయ, అనేక ఇతరమైనటువంటి దినుసులు వేసినటువంటి అదొక శాకం. బియ్యంతో చేసినటువంటి పదార్థాలు, నూనె పదార్థాలు విపరీతంగా తిన్నాం. పైగా నువ్వులు కూడా తిన్నాం. ఈ నువ్వులు జీర్ణం కావాలి, బెల్లం కూడా వేసాం. ఇలాంటివన్నీ వేసిన తర్వాత వీటిపైన ఒక పూత పూసినట్లుగా సిమెంటుతో పదార్థం వేస్తే ఎవరు కూడా కదలరు. మాషే మేషే గతం వయః అని సంప్రదాయం చెబుతుంది. మాఘమాసం మాఘే మేఘే గతం వయః అని కూడా సంప్రదాయం చెబుతుంది. మినుములు తిన్నారు, అణువు కూడా కదలరు. మాఘం వచ్చింది, మేఘం కనపడదు. మాఘుడు రాసినటువంటి కావ్యం చదువుతున్నాం, కిరాతార్జునీయం చదువుతున్నాం. అందులో ఒక్క ముక్క కూడా మనకు అర్థం కాదు. బుద్ధి కుశలతతో మనం ప్రత్యేకంగా గమనించాలి. ఒక్కొక్క కిరాతార్జునీయం ఏమిటి, ఏ కావ్యం తీసుకున్నా కూడా, భారతి ఏమిటి, మరింకేదో చదివినా కూడా కనుక ఇలా చూస్తే సంప్రదాయంలో ఎందుకని ఇలా చెప్పారు? కనుమల కాకైనా కదలదు, శుభకార్యాలు చేయకూడదు అంటే శుభకార్యాలు అంటే ఏమీ లేవమ్మాయి, కదలకూడదు అనే చెప్పుకోవాలి. కనుక ఈరోజు ఇతర జంతుజాలానికి, పక్షులకు అన్నింటికీ కూడా ఆహారాన్ని అందించాలి. కాకులకు కూడా మనం గింజలతో కూడినటువంటి గుత్తులను విలనాడదీశాం బాకెట్లో, కంకులను విలనాడదీశాం బాకెట్లో. పూర్వకాలంలో కుండలు ఉండేవి. ఆ కుండలకు అక్కడక్కడ బెజ్జాలు, కన్నాలు ఏర్పాటు చేసి వాటిలో వరికంకిని కట్టి వీధిలో, వసారాలో, చూరులో వేలాడదీసేవాళ్ళు. అప్పుడు కాకులు, పక్షులు, పిచ్చుకలు ఏవైనా కూడా ఇలాంటివి అందులో వచ్చి గూడు పెట్టుకునేవి, ఆ గింజలను తినేవి. మనం కలకాలంగా ఆనందంగా ఉండాలి అని ఆశీర్వదించేవి. వాటికి కూడా ఇలా మనం ప్రత్యేకంగా ధాన్యం అందజేస్తే అవి సుష్టుగా భోజనం చేసి అణువు కూడా కదలవే. పైగా కనుమ అంటే సరిహద్దు, చివర దారి అని అర్థం. దారి దాటకూడదు, ఏరు దాటకూడదు, కనుక ప్రయాణాలు నిషిద్ధం అనే సంప్రదాయం చెబుతుంది. ఇలా ఈ పండుగ రోజునాడు మనం ప్రయాణాలు కట్టిపెట్టుకొని ఇంట్లోనే ఉండాలి, ఇంటిల్లిపాది ఆనందంగా గడపాలి అనేటటువంటి అంతరార్థాన్ని కనుమ పండుగలో మనం గమనించాలి. పండుగ అంటే అందరూ కూడా సంక్రాంతి పండుగ ఈరోజే పండుగ అనేసుకుంటూ ఉంటారు. గాలిపటాలు ఈరోజే, గొబ్బెమ్మలు ఈరోజే, తెల్లవారి మళ్ళీ ఎప్పట్లాగే కాదండోయ్. కనుమ పండుగ కూడా అంతటి ప్రాముఖ్యత, ప్రాశస్త్యము కలిగినటువంటిదే. వ్యవసాయదారుల పండుగ అంటూ ఉంటారు. ఏం మనం వ్యవసాయదారులం కామా? ఇంట్లో మాత్రం మనం వ్యవసాయం చేయడం లేదా? వ్యవసాయం ఒక పని చేయడం, సంతానము, భార్య, పిల్లలు, గృహ నిర్వహణ, ఇంట్లో ధాన్యం తేము. కనుక ఈ పండుగ కూడా అటువంటిదే. కాకైనా కదలదు అన్న సామెతను గుర్తుపెట్టుకొని మనం ఈరోజు కూడా ఆనందంగా ఉందాం. ఇది ఇందులో ఉండే విశేషం. ఇక మంచి పనులు తప్పకుండా ఆచరించవచ్చు, దోషమేమీ లేదు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.